ఇంక అసలు గమ్యాన్ని మర్చారంటే అగమ్య గోచరం అనమాట. త్రోవ తప్పిపోతే ఇంకేముంది, అంధకారం, ఇంకా అక్కడ ఏమి ఉండదన్నమాట, చీకటే. త్రోవ తప్పి ఇంకెక్కడికి వెళ్ళిపోతారో తెలీదు. అది పగలైనా కానీ చీకటి మాదిరే ఉంటది. గమ్యం తెలియదంటే ఇంకా ఎండ్లెస్ జర్నీ అనమాట. ఎటు వెళ్తున్నారో తెలీదు, ఎటు నడిపించబడుతున్నారో తెలీదు. సో నిరీక్షణ లేకపోతే కూడా ఈ రీతిగానే ఉంటుంది విశ్వాసయానం అన్నది. కంపల్సరీ నిరీక్షణకు ఆధారమైన దేవుణ్ణి మనం ఏ మాత్రం కూడా ఆయన మీద తిరుగుబాటు చేయకూడదు, ఆయన్ని త్రోసివేయకూడదు అనమాట. మరి ఆనాడు కోరహు, దాతాను, అబీరాములు కూడా దేవుని దైవజనుల మీద మరి తిరుగుబాటు చేసినప్పుడు మరి జీవముతో కుటుంబాల సమేతంగా మరి భూమి నెర్రలు విడిచి మరి మృంగివేసినట్లు మనం లేఖనాలు చూస్తూ ఉంటాము. మరి ఆ రీతిగా కాక తిరుగుబాటు మరి దైవజనుల మీదేమి నిత్యముగా మన దేవాది దేవుని మీద ఏ మాత్రము తిరుగుబాటు తగదు.